ఈ కర్స్లో ఒక నూతన నిబంధనల కర్సెస్ మన జీవితంలో శాపాలు, తిండి ద్వారా తిండిపోతులు కదా, కామము, అడల్టరీ చూసుకున్నాం. అడల్టరీ ఫస్ట్ లిస్టులో అడల్టరీ ఉంది. ఆ అడల్టరీకి కనెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మనము డ్రంకర్డ్స్ గురించి మనము చాలా డేంజరస్ విషయాలు మనం చూస్తున్నాం. పోయిన వారము తాగుబోతుల గురించి ఏం చూసినాము? సొంత కొడుకుకి తండ్రి తాగిండు, కొడుకు శాపం వచ్చేసింది. దేవుని పిల్లలు, వాళ్ళు అభిషేకించబడ్డ వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, ప్రవక్తలు, అపోస్తులు, అనాయింటెడ్, ఫైర్, పాస్టర్స్, గ్లోరీ, విజనరీస్ అందరూ. ఓకేనా? ఆ విజనరీస్, ఆ పాస్టర్స్, ఆ ప్రాఫెట్స్ వారు లెవిటికస్ లేవీకాండము 10:9 ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. చాలు. తరతరాలు, యుగయుగాలు నిత్యమైన రూల్. ఎప్పుడు? మోషేకా, ఆరోన్కా, దావీదు రాజుకా? తరతరాలు, ఫర్ ఎవర్. ఇది ఒక రూల్. ఆ రూల్ ఏంటి? ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు. చాలు, ఒక్క నిమిషం. ప్రత్యక్షపు గుడారము ఎక్కడుంది? నేనే. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని ఆలయం, హోలీ ఆఫ్ హోలీస్, పరిశుద్ధాత్మ నివసించే స్థలం. మై బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? అందరు ఇట్లా చూపించుకోండి. నేనే. ప్రత్యక్ష గుడారము, దేవుని గుడారము నేనే. ఓకేనా? ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో మీరు వెళ్ళినప్పుడు, ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు. ఏంటి? చచ్చిపోతారంట. ప్రత్యక్షపు గుడారములో చచ్చిపోతారంట. అందుకు దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు చచ్చిపోకుండా, ప్రత్యక్ష గుడారము మీరు చచ్చిపోకుండా ఏం చేయాలా? మీరు చచ్చిపోవద్దంటే ఏం చేయాలా? నీవును నీ కుమారులను, నువ్వు, మీ మమ్మీ, మీ డాడీ, మీ అంకుల్, మీ ఆంటీ, మీరు అందరూ కూడా ద్రాక్షారసమునే కానీ మద్యమునే గాని, గుడంబ, సారాయి, విస్కీ, బ్రాండీ, ఆల్కహాల్, డ్రగ్స్, గాంజాయి, మత్తు పదార్థాలు ఏదన్నా తిని తాగి మత్తు వస్తుంది అని అంటే ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. అది ఎప్పటికీ కట్టడి రూల్, ఎప్పటికీ. సో ఇప్పుడు నువ్వు అభిషేకం తీసుకొని ఒక ప్రవక్తగా ఉండి, ఒక అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్గా ఉంటే నువ్వు ప్రత్యక్ష గుడారముగా మారిపోయినావు. ఆ ప్రత్యక్షపు గుడారములో నువ్వు బ్రాండీ, విస్కీ, సిగరెట్, కళ్ళు, గుడంబ, గుట్కా, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, పాన్ పరాగ్, అవి అన్నీ తింటే ఈ గుడారము, ప్రత్యక్షపు గుడారము, దేవుని ఆలయము, దేవుని యొక్క హోలీ ఆఫ్ హోలీసు డిస్ట్రాయ్, చచ్చిపోతావు. దాని దగ్గరికి కూడా ఏం చేయాలా? వాసన కూడా చూడొద్దు. అది ఎంత కేర్ఫుల్ ఉన్నది, అది ఎంత క్లియర్గా చెప్తుంది. అందరు చదివిరు ఇవి అన్ని వర్సులన్నీ. మన డాడీ ఏం చేస్తుండ్రు? రోజు
మా అమ్మ ఏం చేస్తుంది? యేసుప్రభుని నమ్ముకుంది. హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడుతూ రోజు ప్రేయర్ చేస్తున్నారు. కల్వరీ చర్చ్కి పోతున్నాం, జీసస్ వే చర్చ్కి పోతున్నాం, జేసీఎన్ఎం చర్చ్కి పోతున్నాం, అన్ని చర్చెస్కి తిరుగుతున్నాం, సువార్త చెప్తున్నాం, అన్నీ చెప్తున్నాం. కానీ ఏమవుతారంట? నశించిపోతారంట. ఎప్పటికీ ఇది రూలు, తరతరాలకు రూల్. ఎంత డేంజరస్ ఇది ఆల్కహాల్. చూస్తున్నారా దేవుడు ఎంత డేంజరస్ ఆల్కహాల్. రాసుకుంటున్నా ఇవన్నీ తీసుకొని పోండి. ఇది మీ మమ్మీ డాడీకి బొక్కల మూలుగులలో వణుకు పుట్టాలి అవి చదివితే. ఏంద్రా మేము రోజు బైబిల్ చదువుతున్నాము, ఇది చదివినాం 100 సార్లు, నువ్వు మొన్న పుట్టలే, ఎట్లా తెలుసు నీకు ఇది అనాలా? అందరూ ఏం కాదు, కొంచెం తాగితే ఏం కాదు, కొంచెం తాగొచ్చు. మన బర్త్డే కేక్లా కొంచెం కలుపుతుంది, ఒకటే చుక్క, ఏం కాదు. కొంచెం మందు తాగితే చీ అంటలేవు, ఇంకా పోయి అంటున్నావు, అది చచ్చిపోతావు నువ్వు. కనీసం అది కలిపితే చచ్చిపోవు, వాసన వస్తుంది అంతే, బతుకుతావు తింటే. వద్దా? ఒకటే చుక్కరా, ఒక చుక్క మొత్తం కలపను. ఆ ఒక్క చుక్కను ఏం చేస్తా, ఒక గ్లాస్ నీళ్ళు నీళ్ళలో కలిపి ఆ ఒక్క నీళ్ళలో చుక్కేస్తా, ఫుల్ తిక్కుగా వేయ. చచ్చిపోరు, అది తింటే ఉంది, వాసన వస్తుంది అంతే. మత్తు తాగితే చచ్చిపోతావు అంటున్నాడు. నువ్వు చచ్చిపోనికి మాత్రం రెడీగా ఉన్నావు. నేను విస్కీ తాగుతా, బ్రాండీ తాగి చచ్చిపోతా, కేక్ మాత్రం తినవు. చూస్తున్నామా మనం ఏం ఎన్నుకుంటున్నాము, మనం ఏం చూస్ చేసుకుంటున్నాము? కావలసుకొని మరణమును మన పితరులు చూస్ చేసుకొని మన వరకు తెచ్చిర్రు. అది మనం కూడా మన రక్తంలో అదే నడుస్తుంది. అందుకే దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ద డేంజరస్ కర్స్, డ్రంకర్డ్స్, డ్రింకింగ్ ఆల్కహాల్, డ్రగ్స్, మత్తు పదార్థాలు, వెరీ వెరీ డేంజరస్. ఆ మత్తు పదార్థం తింటే, తాగితే అది అడల్టరీకి దారి తీస్తుంది, కామకత్వానికి దారి తీస్తుంది, మర్డర్కి దారి తీస్తుంది, ఐడోలేటరీకి దారి తీస్తుంది. నీ శరీరము నువ్వు ఎవరో నీకు తెలియకుండా మెంటల్ అయిపోతావు, అట్లా దానికి దారి. ఈ డ్రంకన్నెస్ అనేది చాలా డేంజరస్. సో ఇక్కడ మగోళ్ళందరూ నేను చెప్పేది చెప్తున్నా, జేసీ గారిని వైసీ బర్ని మీ ఇష్టం, అర్థమైందా? అంటే ఎవడు చేసుకున్న గుంత గొయ్యి, జేసీ గారిని వైసీ బర్ని. తండ్రి నా కొడుకులు, నా బిడ్డలు లాంగ్ లైఫ్, బ్లెస్సింగ్ అని చెప్తున్నా. నువ్వు గుంతల పడతావా లేదనంటే కళ్ళు ముంతల పడతావా నాకు తెలియదు, నీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ వర్స్ చూసుకుందామా? చాలా ఉన్నాయి వర్సెస్, నేను ఇస్తలేను, టైం లేదు, కూర్చుంటే సంవత్సరం పోవచ్చు. కానీ కొన్ని మీకు ఇస్తున్నా, మీకు ఆ ఇంటెన్సిటీ, సీరియస్నెస్ మీకు తెలియాలా, అందుకు ఇంత డీప్గా చెప్పవలసి వస్తుంది మీకు. సాతానుడు డిస్ట్రాయ్ చేసేస్తుడు, చిన్న పిల్లలను డిస్ట్రాయ్ చేస్తుడు. చాక్లెట్లు తెచ్చి స్కూల్ కాడ ఇస్తురు, ఫ్రీ డ్రగ్స్. అందుకు చెప్తున్నా, ఈ డ్రగ్స్, ఈ ఆల్కహాల్ తింటే ఏమైతుంది తెలుసా? ఈ వైర్లు ఉన్నాయా, ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి చూడు అని, ఇట్లా మంట వస్తుంది, మంట వచ్చి కాలిపోతుంది కదా. నువ్వు ఆల్కహాల్, డ్రగ్స్ తింటే, తాగితే నీ బ్రెయిన్లా అట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. నీ బ్రెయిన్ సెల్స్లో అగ్ని ఇట్లా వచ్చేసి డిస్కనెక్ట్ అయిపోతుంది. అందుకే తాగుబోతోళ్ళు తాగినప్పుడు వాడు ఏం చేస్తుండో వానికి తెలియదు, డిస్కనెక్ట్. ఈమె భార్య, నా భార్యనా, డిస్కనెక్ట్. రేషనల్ థింకింగ్ ఉండదు.
వాడు గుర్రం మీద ఎక్కిండా పంది మీద ఎక్కిండా తెలియదు. వానికి రక్తం వస్తుందా చెమట వస్తుందా తెలియదు. ఫ్యూజ్ ఎగిరిపోద్ది తాగినప్పుడు. అది ఆ వర్స్ కూడా చెప్తాను నేను తర్వాత, వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సిరీస్ అసలు మిస్ కాకండి. మీ పేరెంట్స్కి ఇవన్నీ చెప్పండి. ఇంట్లో కూర్చొని వాళ్ళతో పాటు సినిమా చూసుకుంటా కూర్చోకర్రి, టీవీలు పక్కింటి అమ్మాయిని చూసుకుంటా కూర్చోకర్రి. మా ఇంట్లో టీవీ ఫస్ట్, మా ఇంట్లో కలర్ టీవీ. మా మొత్తం ఒక 20-30 ఎకరాల కాలనీలా మా దగ్గరనే ఫస్ట్ కలర్ టీవీ ఉండే. బెల్టెక్ జర్మనీ కలర్ టీవీ పెడితే ఇంట్లో భూకంపం వస్తుండే. అట్లా చేస్తుంటే నేను పెట్టనీయకపోతుంటే దేవుని నమ్మిన తర్వాత. ఆ అభిషేకం మీద కూడా రావును కాక. తన్నులు కూడా పడతాయి అభిషేకంతో, తిడతారు, కొడతారు. టీవీ బంద్ చేసినావు అనుకో, మంచి సీను, పక్కింటి అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి అనగానే టీవీ బంద్ చేసేస్తావు. ఆడికి దయ్యం వచ్చి ఎందుకు బంద్ చేసినావు అని ఫడాల్మని దంచుతుంది. అంత మంచి సీన్ పోయింది కదా. దానికి కూడా రెడీగా ఉండండి. అప్పుడప్పుడు పడ్డాయి నాకు, తిట్లు పడ్డాయి, తన్నులు పడ్డాయి. ఆ అభిషేకంతో పాటు అవి కూడా వస్తాయి. పొందుకుంటే ఇట్లా సాక్ష్యం వస్తుంది, ధైర్యం వస్తుంది మీరు చేయనికి కూడా. నెక్స్ట్ సంఖ్యాకాండం 6:3. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. ఏం చేయాలా? అది టాబ్లెట్ రూపంలో ఉండని, ఎండిపోయిన కట్టె లేకుండాని, గుట్కా పాన్ పరాగ్ లేక ఎండిపోయినది ఉండని, రసంగా ఉండని, లేకపోతే కాన్సన్ట్రేట్గా ఉండని, నూనె లెక్కుండని, వాసన లెక్కుండని, ఏది కూడా మళ్ళీ చదవది. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. తినకూడదు, తినవలదు అని అంటే తినకూడదు, తాగకూడదు, వాసన చూడకూడదు. ఇవన్నీ లిస్టు ఇచ్చిండ్రు ఇక్కడ. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 21:20. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. ఎంత సీరియస్ ఇది! కుమారుడు కుమార్తె తాగుడు బానిస అయితే ఊరి పెద్దలకు చెప్పి ఏం చేయాలా? రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. ఏం చేయాలా? చంపేలా. అంత సీరియస్ ఇది తాగుబోతుడు. పిల్లలకు అసలే ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది అని అంటే అసలు చాలా డేంజరస్. అదంతా సీరియస్. దేవుడు అంత సీరియస్గా దీన్ని చూస్తూ ఉన్నాడు. 1 Kings 16. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తీర్సా యందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. అతడు రాజు తాగి మత్తుడై ఉండగా, ఫుల్ టన్ అయిపోయాడు, మత్తులై ఉండగా, యుద్ధ రథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రీ అనే వ్యక్తి చూసిండు. అరే భలే ఛాన్స్ రా, లక్కీ ఛాన్స్ రా, నెక్స్ట్ నేనే కింగ్ రా. రాజు ఫుల్ తాగిండు. తాగి జిమ్రీ అతని మీద రాజు మీద కుట్ర చేసి లోపల ఫుల్ తాగిన్నాడు. లోపలికి జొచ్చి అతన్ని కొట్టి చంపి రాజుని వేసి కసక్కుమని పొడిసి చంపి అతనికి మారుగా రాజాయను. ఏమైడు చూసిరా? మీరు తాగితే, మీ డాడీ తాగితే, మీ మమ్మీ తాగితే వేరే మమ్మీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అవుతున్నాయి?
తాగి రాజు రాజ్యమే జీవితమే పొడగొట్టుకున్నాడు. చూసుర్రా ఎంత డేంజరస్ డ్రింకింగ్. అదే రాజు దగ్గరికి జిమ్రీ పోవాలంటే భయపడుతుండే దినంలా. జిమ్రీకి తెలుసు రాజుకి మందిచ్చినామంటే అయిపోయిందిరా, ఒక బాటలు ఆగిపించేస్తే మనకేం కావాలో చేసుకోవచ్చు. ఎందుకు? షార్ట్ సర్క్యూట్, బ్రెయిన్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, ఆలోచన ఉండదు. జిమ్రియా భటుడా భార్యనా తెలియదు, ఆడు కత్తి పట్టుకొస్తుండా కప్పు పట్టుకొస్తుండా తెలియదు. కత్తి కప్పులాగా ఉంటుంది, గోల్డ్ కప్ లేక. జిమ్రీ నాకు గోల్డ్ కప్ తెస్తున్నావా? కస్సును గుచ్చి అనుకో, జిమ్రీ నన్ను గుచ్చేసినావురా, అయిపోయిందా, ఈడ కూడా గుచ్చురా, నేను నిన్ను నమ్మినరా, నన్ను గుచ్చేస్తావా, చంపేర్రా. ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్. నీ మైండ్లో కరెక్ట్ ఆలోచన చేసే థింకింగ్ కేపబిలిటీ కోల్పోతావు. అందుకే జిమ్రీ ఏం చేసిండు? జిమ్రీ తాగిండా? జిమ్రీకి తెలుసు తాగితే వేసేద్దాం. వేసేసి ఏం చేసిండు? మహు డాన్ అని కూర్చున్నాడు గద్ద మీద. డాన్ అంటే ఎవరు? మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తాడు. రాజ్యం సైతాన్ చంపేసిండు. రాజుని చెప్పి మనోడు గద్ద మీద కూర్చున్నాడు. చూస్తుర్రా? భార్యలను ఎత్తుకపోవాలంటే ఏం చేయాలా? ఒక బాటలు లాగిపిచ్చేసేయాలి. భర్తలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? నా భార్య ఫుల్ తాగుతుంది. భర్తలు అందరు తాగుతున్నారు. అంటే చాలా డేంజరస్. మీ మమ్మీ, మీ అవ్వ, మీ తాత, మీ నాయనమ్మ తాగుతుందంటే చెప్పుర్రి. నాయనమ్మ ఏంది షార్ట్ సర్క్యూట్ అవుతుంది? ఏం రా షార్ట్ సర్క్యూట్ అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుందని ఆ భాష కూడా రాదు. మీరు తాగుపోతే వాళ్ళు ఎందుకు భాష మారుతుంది? ఎందుకు అంతసేపు అయింది? కనెక్షన్ హలో మైక్ లో ఊబ్రా మైక్లో వస్తలేదు. ఎందుకు? కనెక్షన్ కరెంట్ కరెక్ట్గా సెట్ అయితే లేదు. అందుకే తాగబోదానికి అంతే. కొంతమందికి రాదు, బుస్ అయిపోతుంది. ఎందుకు? షార్ట్ సర్క్యూట్. ఎందుకు? ఏమే నువ్వు నా దగ్గర వసా చంప మీదకి వెళ్ళి చంప చూపెట్టు. ఎందుకు? ఆమె చంప ఎక్కడుందో కూడా తెలియదు డిస్టెన్స్. అదే తాగకముందు చంప కొడితే ఇటుకెళ్ళి పన్ను ఊసిపోయి అటు పడుతుంది. తాగకుంటున్నప్పుడు, తాగినప్పుడు ఏమవుతుంది తెలియదు డిస్టెన్స్. ఏమైనా తిరిగి వాడే పడతాడు. పడతాడా లేదా? ఎందుకు? బ్రెయిన్ పని చేయదు. తాగితే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, కరెంట్ పాస్ కాదు. వస్తుందారా చూడు, రెండు కలిపినా వస్తలేదా, నాకు కొంచెం ఇంకా టైట్ చేయనా, ఇప్పుడు వచ్చింది. బ్రెయిన్ ఫంక్షన్ నడవదు. ఆ వాక్యం కూడా చెప్తా, అది కూడా ఉన్నది వాక్యంలో. బైబిల్లో అన్ని మంచి ఉన్నాయి. బైబిల్లో మొత్తం సెర్చ్ చేస్తే చాలా సూపర్ లైఫ్, ఎట్లా బ్లెస్సింగ్ సక్సెస్ రావాలో అన్ని లైఫ్లో ఉన్నాయి. ఒక తేడా ఏంటంటే మా వాళ్ళు దాన్ని నమ్మరు, బయట వాళ్ళు అన్యులు నమ్ముతారు. అందుకే అన్యులు చాలా ఫాస్ట్గా పట్టేస్తారు దేవుణ్ణి. చర్చ్కి రోజు వెళ్తారు. చిన్నప్పటి నుంచి చర్చిలోనే పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు నమ్మరు. ఎవరో చర్చికి పోరు, ఎప్పుడు దేవుడు తెలియదు, ఏం చేయరు. చూడు, వాళ్ళు ఇట్లా నమ్మేసి ఫుల్ పెద్ద మల్టీ బిలియనర్ డొనాల్డ్ ట్రంప్ లెక్క అయిపోతారు. డొనాల్డ్ ట్రంప్కి కొంచెమే తెలుసు దేవుడు. ఆ కొంచెమే అంత మీ లెక్క ఫైర్ గ్లోరీ టంగ్స్ మాట్లాడాడు ఆయన, తెలియదు ఆయనకు. అయినా కూడా ఆయన దేవుడు నన్ను
చంపకుండా బతికిచ్చిండ్రా. అసలు అమెరికాల చిన్న పిల్లలు 10 years old గన్ ఇస్తే వాళ్ళకు లెసన్స్ గన్ స్కూల్ ఉంటుంది. కూసబెట్టి ఈడికెళ్ళి 1 మైలు కూడా గన్స్ ఉంటాయి. ఆ బుల్లెట్ కరెక్ట్గా తాకుతుంది. 10 years 12 years పిల్లలు అట్లా నేర్పిస్తారు అమెరికాలో. గన్ను పడ్డాడు ఎవరినైనా చంపాలంటే నో ఛాన్స్, మిస్ అయ్యే ఛాన్సే లేదు. సింపుల్గా ఆ రోజు ట్రంప్ చచ్చిపోవాలి. వాడు గోలి కొట్టిండు, కొట్టంగానే ఇట్లా జరగంగానే ఆ గోలి ఇక్కడ దాకాల, ఇట్లా జరగంగానే ఆ గోలి ఇక్కడ దాకాల. సో ఈయన ఏం చేసి ఇట్లా తిరగంగానే జ్ని చెవు ఇట్లా కోసుకున్నది. ఒక్కటే ఇంచు ఫరక్. నా దేవుడు యేసు ప్రభు పొద్దుగానే ప్రార్థన చేసిన, దేవా నన్ను కాపాడు, ఇవాళ నన్ను నడిపించు ప్రభువా అనన్నా. ఒక ప్రవక్త చెప్పిండు ఈరోజు బయటికి వెళ్ళకని చెప్పిండు. ఏమవుతుందిలే అని నేను వెళ్ళినా బయటికి. ప్రొఫెసీ ఉంది, అది వెళ్ళినా తక్కువ కాగానే పాపం ఒక ఆయన వెనక చచ్చిపోయిన. ఆ బుల్లెట్ ఈయనకు చెవు కట్ అయ్యి వెనక కూర్చున్నారు. ఆయన వెనక అందరు కూర్చొని ఉన్నారు. పాపం చచ్చిపోయాడు. భార్య, బిడ్డ, భర్త కొంతమందికి తాకినాయి. వాడు పట్ 8 రౌండ్లు కొట్టాడు. అంటే ఆ బుల్లెట్ 8 మందికి ఒక్కొక్కరికి ఇద్దరికి ఏదో తాకింది. ఒక ఆయన చచ్చిపోయింది, తక్కిన వాళ్ళకు ఇంజురీ అయింది. ఈయన మాత్రం బతికిండు. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? దేవుడు నన్ను కాపాడిండు, ఇప్పటి నుంచి నేను దేవుని కోసం బతుకుతా అని. బైబిల్ ఎక్కువ తెలియదు, జస్ట్ పోతాడు, ప్రేయర్ చేసుకుంటాడు, వస్తాడు. టంగ్స్ రాదు, పరిశుద్ధాత్మ దేవుడు అనాయింటింగ్ తెలియదు, దయ్యాలు ఎక్కువ అసలు తెలియదు, బైబిల్ టీచింగ్ తెలియదు, ప్రార్థన ఎట్లా చేయాలా తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడు? LGBTQ ఈ రోజు నుంచి ఉంటే వేసేస్తాం లోపల. ఈ రోజు నుంచి ఎన్ని జెండర్స్ ఉన్నాయి? 34 జెండర్స్ కాదు, ఓన్లీ మొగడు ఆడవుడే. ఎవడని ఉంటే అన్ని కోసేస్తా, లోపలేసేస్తా అని ఎన్ని రూల్స్ తెస్తున్నాడు. ఎవరన్నా దేవుని కుమారుడు అబ్రహాం సంతానాన్ని చూస్తే కళ్ళు బీకేస్తా అని ఇజ్రాయెల్ మీద దాడి చేసిన వాళ్ళందరినీ కనుగుడ్డును ముడతావా నువ్వు అని మొత్తం అమెరికా ఇజ్రాయెల్ వెనుక. ఇజ్రాయెల్ మ్యాప్లా గ్లోబ్లోకి వెళ్ళి చూసి కనపడదు, మ్యాప్లా కింతనే 6000 సంవత్సరాల నుంచి దాన్ని తుడిపేయాలని రాజ్యాలు ఇప్పటి వరకు కొట్లాడుతున్నాయి, కానీ ఇంత కూడా ఏం చేయలేకపోయినారు. దేవుణ్ణి నమ్ముకుంటే అన్యులు దేవుని తొందరగా నమ్ముకొని ఫైర్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసుకున్న వాళ్ళు ఫైర్ ఆర్పేసి మందు కొట్టుకుంటా కూర్చుంటారు, జగమే మాయా అని కూర్చొని తాగుతున్నారు. చూస్తున్నారు ద డేంజరస్. రాజు తాగిండు. మీరు ఇమాజిన్ చేయండి, నేను తాగి వచ్చిన రేపు అనుకో ఫేర్వెల్ పార్టీ, ఎట్లుంటుంది చెప్పండి? ఇమాజిన్ చేసుకో. అట్లా నేనుంటే, మీ అందరు డాడీలు కొంతమందికి లేరు, ఇమాజిన్ చేసుకోండి. అసలు జీసస్ వే ఉంటుందా? సార్ నువ్వు మంచోనివి సార్, దేవుడు సార్, మేమంతా తాగుకుంటా కూర్చుంటాము, నువ్వు నా పిల్లలను చూసుకో సారా నాకు ఇచ్చింది మిమ్మల్ని. మీ అమ్మ నాయనేమో తాగుతుర్రాడా, మిమ్మల్ని ఏమో నాకు ఇచ్చిర్రు. మా పిల్లలని మంచిగా నేర్పి సార్, తాగులు బంద్ చేయి సార్, వాళ్ళు మా లెక్క తాగుబోతులు కావద్దు, మా లెక్క సిగరెట్ తాగొద్దు, మా లెక్క గుడంబ తాగొద్దు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? నువ్వు తాగితే ఏంటి, నేను తాగితే ఏంటి? అర్థమవుతుందా? నేను మాత్రం తాగొద్దు, మీరు మాత్రం తాగాలా? మరి కాదా? ఎంత సీరియస్. నేను తాగుడు స్టార్ట్ చేశాను అనుకో, మొత్తం డిస్ట్రాయ్, ఖర్చు వచ్చేస్తుంది. రాజు చచ్చిపోయిండు, కొడుకు ఖర్చు అయిపోయిండు, భార్య
చచ్చిపోయింది. దావీదు ఏం చేస్తున్నాడు? ఊరియా భర్త బెత్షెబాని తీసుకున్నాడు. ఆయనకు ఫుల్ తాగిపిచ్చి ఏం చేసిండు? సంపిపించేసిండు. యుద్ధంలా ముంగడ పెట్టి సంపిపించేసిండు. దావీదు పాపం చేసిండు, కానీ ఆ పాపం కప్పనికి ఏం చేస్తున్నాడు? తాగిపిస్తున్నాడు. పాపంని కప్పాలంటే తాగిపియాలి. తాగిపిస్తే ఏమవుతుంది? మైండ్ పనిచేయదు. కాబట్టి మీరు ఎట్లయితే, సార్ ఇంత పెద్ద మాట అన్నారు సార్, మీరు అట్లా చెప్పొద్దు సార్, మీరు బిషప్ సార్, ఆర్చ్ బిషప్, పెద్ద ప్రాఫిట్, ఆ మాట రావద్దు మీ నోట్లోకి వెళ్ళి. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, మీరెంత బాధపడతారో నేను తాగితే, నాకెంత బాధ ఉంటుంది మీరు తాగితే. ఇప్పుడు పోరలు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, నేను పోయినాను అనుకో, ఇప్పుడు వాళ్ళ అడ్డల దగ్గర బాటల్ పెట్టుకొని తాగుతున్నారు. నేను జస్ట్ ఇట్లా సర్ప్రైజ్గా నేను వచ్చేసాను అనుకో, ఇట్లా బాటల్ పెట్టుకొని ఉన్నాను అక్కడ. ఎట్లుంటుంది అంటే ఏదో ఎంబారెస్ అయిపోతారు, ఏదో అరే సార్ పట్టుకున్నాడు రా, పాపం దొరికిందిరా. కాదు, దట్ ఈస్ డిమానిక్. సాతానుడు, కర్స్, డిస్ట్రాక్షన్. రాజులు చచ్చిపోతున్నారు తాగినోళ్ళు. మీరు ఎట్లయితే కోరుకుంటారో, లేదు సార్ అది చాలా తప్పు సార్, మీరు చేయొద్దు, మీరు మాట్లాడొద్దు సార్, ఆ మాటనే రావద్దు సార్. నేను అందుకే చెప్తున్నా, మీరు కూడా అట్లా కావద్దు. మీరు కూడా సత్యం, స్వతంత్రం అయిపోవాలా. మీరు చెరలో ఉన్నారు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు, బ్లెస్సింగ్ రావాలా, లాంగ్ లైఫ్ రావాలా అని మీకు వచనాల మీద వచనాలు ఇస్తున్నాను నేను. మా డాడీ ఫుల్ తాగుతుండే. మా డాడీ కూర్చుంటే 2 బాటల్ 3 బాటల్స్ వేసేస్తుండే. ఆ శాపం నాకు రావాలి కదా, నాకెందుకు రాలే? కొట్టేసిన నేను 10th క్లాస్లో. 10th క్లాస్, ఇక్కడ ఉన్న 10th క్లాస్ వాళ్ళు 9thలో నుండే నేను దేవుణ్ణి పట్టేసిన గట్టిగా. ఎంత గట్టిగా పట్టినానంటే, ఇంట్లో టీవీ, మా డాడీ కూడా చెప్తుంటే, టీవీ పెట్టొద్దు డాడీ, నువ్వు పెట్టొద్దంటే పెట్టొద్దు డాడీ, నువ్వు టీవీ పెట్టొద్దు, నేను జరగని ఇడికెళ్ళి ఇప్పుడు నిలబడుతుంటే. నిజంగా అంటున్నాను నేను జరగను డాడీ, టీవీ ఇరిగిపోతుంది రా, పోనీ సైతాన్ గాడు వస్తున్నాడు ఆ టీవీలోకి వెళ్ళి మన ఇంట్లోకి, రావద్దు డాడీ, మీరు అన్ని అటమే నేను చూస్తున్నారు, నాకు అంత వినిపిస్తుంది రూమ్లో, నేను చూస్తలేను కానీ నాకు వినిపిస్తుంది, మీరు కూర్చొని ప్రేయర్ చేయండి అక్కడ. 9th క్లాస్ 10th క్లాస్ ఎట్లుంటుంది అసలు మీరు చెప్తారా అట్లా మీ డాడీకి మమ్మీకి? మా డాడీకి ఎంతమంది భయపడ్డారు? మా డాడీ అరుస్తే అన్నోజిగూడాల షాపులు బంద్ అయిపోతుండే. మా డాడీ టెర్రర్. నిజంగా అంటున్నా, మా చుట్టాలను అడగండి కావాలంటే. అసలు తిమ్మతారని అడుగురి, ఆడ మా పోర్చు కాడ కూర్చొని ఆడికెళ్ళి అరుస్తుండే, రేయ్ అంటుండే, రేయ్ 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 అని ఎక్కువ అయి ఒక్కొక్కడు ఉరుకుడు లోపలికి. మీరంతా పిల్లలు అంత టెర్రర్. అప్పుడు యాక్చువల్గా డాడీ మారుమనసు పొందిండు అప్పటికి. వీడికి వచ్చినప్పుడు జీసస్ ఫే స్టార్ట్ అయినప్పుడు మారిపోయింది అప్పటికి. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పటికి 26 ఉన్నా, నేను 26 ఉన్నా జీసస్ ఫే స్టార్ట్ అయినప్పుడు. మారిపోయింది అప్పుడు, అందరు మారిపోయింది. ఎందుకు? నేను నిలబడ్డా. డాడీ నువ్వు కొడతావన్నాను, కొట్టు డాడీ, నువ్వు నరకం పోవద్దని నేను నిలబడ్డా. డాడీ నువ్వు నన్ను కొట్టు, నాకు నువ్వు నరకం పోయే ఇష్టం లేదు డాడీ, నేను తాగి నేను బాటల్ డాడీ, నేను బాటల్ పెట్టేస్తుంటే. బార్ షాపే కదా, నేను కొనుక్కరాను మందుని, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను పోను షాప్కి. డాడీతో కొట్లాడుతుంటే నేను. మమ్మీ అంటుండే, రే వద్దురా, కొడతాడురా, రాడు తీసుకొచ్చి కొడతాడురా, వద్దురా, ఏమన్నా కానీ చచ్చిపోతా నేను మాత్రం డాడీకి బాటల్ ఇయ్య, నరకం పోవద్దు, మా డాడీకి నరకం పోవద్దు అని నేను కొట్లాడుతుంటే. మా అన్నలోని అడగండి మీరు కావాలంటే, మా అన్నోళ్ళు ఇప్పటికీ చెప్తారు. మా తమ్ముడు ఉన్నందుకే మేము ఈరోజు నమ్ముకొని మా కుటుంబాలు మారిపోయినాయి. 100 మంది మా ఫ్యామిలీస్లలో మారిపోయారు. మా మమ్మీ సైడ్, మా డాడీ సైడు, మా కుటుంబాలు అన్నీ. నిజముకి ఎప్పుడైతే మీరు నిజానికి యేసుప్రభుకు నిలబడతారు కదా, చిన్న పాప ఉంటే కూడా లేదా, నీకు ఎంత బ్లెస్సింగ్ వస్తుందంటే జీవితాలు తరతరాలు మారిపోయేలాగా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను
ఆ బ్లెస్సింగ్గా చేస్తాడు. నీ ద్వారా అనేకులు బ్లెస్ అయ్యేలాగా చేస్తాడు. ఈ తాగుడు తరతరాలు డిస్ట్రాయ్ అయిపోతాయి. నేను చెప్పినా మీకు తాగుడులా ఎవరెవరు ఏమేమైంది అని చెప్పి. నెక్స్ట్ వర్స్ సామ్స్ 75:8. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా, మీరు బైబిల్ తిప్పుతుంటే అన్ని బైబిల్ అన్ని కలర్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి. ఇట్లా దాని అర్థమైంది తెలుసా, మీకు దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఎంత అంటే మీకే అసలు తెలియదు అంత బ్లెస్సింగ్ రాబోతుంది మీ జీవితాలలో. చదవమ్మా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. ఏమైతే ద్రాక్షరసం తాగితే సంబరం లెక్క ఉంటుంది, హ్యాపీ ఫుల్ ఎంజాయ్ లెక్క ఉంటుంది. కానీ మట్టిలా 6 అడుగులు లోపలికి వెళ్ళిపోతాం, 6 feet డౌన్ మట్టిలా. ప్రావర్బ్స్ 4:17. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. ద్రాక్షరసం ఎట్లా దొరుకుతుంది? ద్రాక్షరసము బలత్కారం ఫలం. అది కీడు, వైలెన్స్, కొట్లాట. నెక్స్ట్ వర్స్ 20:1. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఏం చేసేది? ద్రాక్షరసం తాగితే ఎక్కిరిస్తారు, నువ్వు కామెడీ షో అయిపోతావు. ఏమైతావు? అల్లరి. ద్రాక్షరసం తాగితే నువ్వే కామెడీ షో అయిపోతావు. సినిమాకి పోయే అవసరం లేదు, థియేటర్కి పోయే అవసరం లేదు. ఒక బాటలు ఇచ్చి తాగిపిచ్చి ఇక వాడిని పెట్టి మాట్లాడుతూ ఉంటే నువ్వే సినిమా అయిపోతావు. వెక్కిరించే 23:19. మీరందరూ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలో చూడండి, మీరు ఎవరిని ఎన్నుకుంటారో చూడండి. చదువు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. ఏంటి జ్ఞానం రావాలనంటే ద్రాక్ష రసము తాగే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండొద్దు. ఆ వచనం, a wise person will not be among the drinkers of alcohol. జ్ఞానము కలిగిన వాడు బుద్ధి కలిగిన వాళ్ళతో, జ్ఞానం కలిగిన వాడితో తాగుబోతోళ్ళు కలవకూడదు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆల్కహాలిక్స్, డ్రంకర్డ్స్, డ్రగ్గిస్టులు ఉన్నారనుకో, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారనుకో, వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా వాళ్ళ లెక్క తాగుబోతాడు అయిపోతావు. నీకు జ్ఞానం లేదనమాట. నువ్వు వారితో కలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు జ్ఞానం లేదనే తాగుతున్నాడు. నువ్వు వాటితో కలిసినావంటే నీకు కూడా జ్ఞానం లేదు అని అర్థం. జ్ఞానం కావాలనా లేదా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? విస్కీ బాటలు ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుందా? మరి నువ్వు దేవుడు, బుద్ధిహీనుడు. దేవుని దగ్గర జ్ఞానులు ఉంటారా, బుద్ధిహీనులు ఉంటారా? బుద్ధిహీనులు ఎక్కడ ఉంటారు? బాటలు ఏడు ఉంటుందో. నిర్గమకాండము చాప్టర్ 20:12. మనం కర్స్ సిరీస్లో ఉన్నాం. శాపము అనే సిరీస్. అది మనము ఎంత లోతుగా తెలుసుకుంటే అంత మంచిది. మనము ఏంట్రా ఇది రోజు ఇదే అనే కాకుండా ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. వాక్యం ఏమంటుంది? సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. మనము బంధకంలో ఉన్నాం కదా. యెషయా 61:లో ఏమంటున్నాడు? బంధకములో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని విడుదల. దేశము, రాష్ట్రము, లోకం అంతా చెరలో ఉంది. ఆ చెరలో నుండి బయటికి రావాలి అని అంటే సత్యం. ప్రాబ్లం ఉంది అని మీరు చెరలో పోయిర్రు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలా? ఆ సొల్యూషనే నేను చెప్తున్నా. ఆ చెరలో నుండి బయటికి రావాలి అని అంటే సత్యం తెలవాలి. సత్యము సొల్యూషను ఇస్తుంది.
ఆ సొల్యూషన్ మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. సో మనకు ఎంత నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్, సో ఏం తెలియకుండా పోయి కూర్చుంటే, రేపు పోయి కూర్చున్నారు అనుకో, అట్లా నవ్వుకుంటూనే కూర్చోవాలి. ఇక టీచర్ని చూసి ఆ టీచర్ వస్తుంది, ఇట్లా చూసి ఇట్లా నవ్వాలి టీచర్ని. ఎందుకు? ఏం తెలియదు వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా టీచర్ని చూసి ఏం నవ్వుతారు. రాయమ్మా నన్ను ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం తెలియదు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అసలు టీచర్ ఉన్నాడా, పక్కోడు ఉన్నాడా, ముంగడు ఉన్నాడా, ఎన్నుకుంటున్నాడా తెలియదు. టకా 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 రాసేస్తూనే ఉంటారు. అసలు టైం లేదు, మనం ఫాస్ట్గా ఒక్క సెకండ్ కూడా మనం ఆపొద్దు అని. ఎందుకంటే మనకు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసు కాబట్టి మనం కాన్ఫిడెంట్గా మనం సొల్యూషన్ తెలిస్తే స్వతంత్రులుగా అయిపోతాం, సెట్ ఫ్రీ అయిపోతాం, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఫాస్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి, మనకు ఎక్స్ట్రా ఆన్సర్స్ కూడా వస్తాయి. అందుకే మనకు ఈ కర్స్ సిరీస్ని మనము ఈ ప్రాబ్లంలు వచ్చి మనం ఇక్కడ ఈరోజు ఉన్నాము అని అంటేనే ఒక కర్స్ సిరీస్. ఎవరు చెప్పరు, ఇవి చాలా దగ్గర నేను ఎప్పుడు వినలే. అందుకు మనం ఈ సిరీస్ గురించి మనం ఎక్కువ తెలుసుకుంటే, ఆహా నేను ఇది చేస్తే ఇది అవుతుంది, మనం దీన్ని ఎలా కాపాడగలుగుతాము, మనము ఇక్కడ పోతే ఏమవుతుంది, అది చూస్తే ఏమవుతుంది, ఇది తింటే ఏమవుతుంది, ఇది తాగితే ఏమవుతుంది, అన్నీ చేసిన దేవుడే కదా. ఇవన్నీ మనము తెలుసుకోవాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనకు స్వాతంత్రము, బ్లెస్సింగ్. ఓకేనా? ఇప్పుడు ఈ వైర్ ఉంది, మనం ఈ వైర్ని ఇటు వరకు పెట్టేస్తాం. వైర్లు పెట్టినాం కదా అక్కడ, ఆ వైర్లు పెట్టేస్తాం. దాంతోపాటు ఒక నల్లది వైర్ పెడతాం, కరెంట్ వైర్. ఓకేనా? ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరన్నా చిన్న పిల్లలు ఆ 4 వైర్లలో ఏదో ఒక వైరు తీసుకో అన్నామనుకో, ఆ 4వ వైర్కి మంచి కలర్ గోల్డ్ కోటింగ్ ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టేస్తాం. కానీ ఆ వ్యక్తికి తెలియదు. ఈ 4 వైర్లలో అందమైన వైర్ తీసుకుంటారు కదా ఎవరన్నా, కానీ డర్టీగా బ్యాడ్గా ఏమంత అట్రాక్టివ్గా లేకుండా తీసుకుంటారా? సో కరెంట్ ఉన్నదాన్ని, ఓపెన్ ఉన్నది, అది వైర్ అంతా ఓపెన్ ఉన్నది కానీ బ్యూటిఫుల్ ఉంది. తెలియని వాళ్ళు వచ్చి దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది, ఎక్కువ కరెంట్ ఉంటే ఫ్రై కూడా అయిపోతారు, చచ్చిపోతారు. కరెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి తెలుసా ఏ వైర్లో కరెంట్ ఉంది? అన్ని వైర్లు అట్లనే ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి, దీంట్లో మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది తెలియదు కదా, ఇగ్నోరెన్స్. తెలియదు కాబట్టి ఆ వైర్ నేను ఎక్స్క్యూజ్ చేస్తుందా? నీకు తెలియదు, ఆమెకు తెలియదు, పాపం తెలియదు, వదిలేసే అని షార్ట్ కొట్టకు అని అంటదా? అది అంటదా? కాదు, ఫినిష్, నో సెకండ్ ఛాన్స్. కాబట్టి అందుకే నేను ఈ కర్స్ సిరీస్ నేను మీకు తెలియపరుస్తున్నాను. తెలియకుంటుంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని ఒక సామెత ఉంది. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ ఓ గ్రేట్ సంతోషం లాంటిది అని అర్థం. తెలియకపోతే మంచిదేరా అనే అనుకుంటాం. తెలియకపోతే ఏమవుతుంది, చచ్చిపోతావు, మంచిది కాదు. ఒకవేళ తెలియకుండా పట్టేసినట్టు చచ్చిపోతావు. అట్లా ఈ కర్స్ సిరీస్ కొరకు నేను మీకు ప్రతిరోజు చెప్తా ఉన్న శాపాలు మన జీవితంలో ఎలా వస్తాయి తెలుసుకోవాలా. తెలుసుకోలేదని అంటే ఆ వైర్ పట్టుకున్నట్టు, ఆ వైర్లో నాకు కరెంట్ తెలియదు, నాకు పట్టుకున్నా నేను మంచిగుంది కదా, ఇంటికాడ పోయి బట్టలు తీగలు పెట్టుకుందామని నేను తీసుకొని పోదాం అనుకుంటాం. ఏమైతే నిన్నే బట్టలు చేసేస్తుంది, ఫ్రై చేసేస్తుంది, నిన్ను మొత్తం ఊడ్చి ఎండబెట్టేస్తుంది, నిన్ను రక్తం మిగతా అంత ఖతం అయిపోతావు నువ్వు.
సో ఈ కర్స్ సిరీస్ ఓకేనా, చదువమ్మా. Honor your father and your mother, that your days may be long upon the land which the Lord your God is giving you. Honor your father and mother so that your days may be long and the land you live you will be blessed. Telugu. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నీవు లాంగ్ లైఫ్, దీర్ఘాయుషు భవ అంటారు కదా. దీర్ఘాయుషు లాంగ్ లైఫ్ కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే తీసుకొచ్చి శాలువా కప్పడం కాదు. తల్లి తండ్రులను వారిని గౌరవించండి అంటుంది. ఇప్పుడు మీ తల్లి మీ తండ్రి మీకు పుట్టిన తల్లి తండ్రి గొప్పవాళ్ళ, నీ ఆత్మీయ తల్లి తండ్రి గొప్పవాళ్ళ అంటే పైసలలో అంటలేను. మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇంటికాడ ఉన్నప్పుడు మీరు ఈ జీసస్ వేకి రానప్పుడు టంగ్స్ ప్రేయరు వర్షిప్, దయ్యాలు, ప్రాఫెసీ, అపాస్టాలిక్, ప్రాఫెటిక్ అవన్నీ చేసినరా? ఇంటికాడ చేయలే. మీ తల్లి తండ్రికి మీరు పుట్టినరు కానీ మీకు తెలియదు, వాళ్ళకే తెలియదు, మీకెడికి వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు అలాగే మీరు మీ తల్లిదండ్రులతో ఉండిపోయి యేసుప్రభు తెలియకుండా చచ్చిపోతే, ఇవాళ ఒక మంచి మా ఫ్రెండ్ ఒక ఆమె నిజాం సర్కార్ రిలేటివ్ చచ్చిపోయింది ఆమె ఈరోజు, కానీ దేవుడు తెలియదు. నేను పోయినా చాలాసార్లు పోయినా, ప్రేయర్ చేసిన, అన్నిట్లలో ఉంది, కానీ మరి దేవుణ్ణి అంగీకరించిందో నాకు ఓపెన్గా అయితే చేయలే. చచ్చిపోయింది ఆమె. మీరు కూడా మీ తల్లి తండ్రితోని చిన్నప్పటి నుంచి బతుకుతున్నారు. ఇక్కడ రాకపోతుంటే ప్రేయర్ తెలియదు, ఆరాధన తెలియదు, అనాయింటింగ్ తెలియదు, యేసుప్రభు తెలియదు, పరలోకం నరకం ఏం విడిగా అందరు బతుకుతున్నారు. అట్లాగే మీరు కూడా బతికి ఒకరోజు అందరు చచ్చిపోవాలా. మనం చచ్చిపోయి ఎక్కడ పోతుంటిమి? యేసుప్రభు తెలియకపోతే ఎక్కడ పోతారు? నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలే, నేను స్వర్గం పోతా అని అంటావా? కంపల్సరీ ప్రతి ఒక్కరికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రతి ఒక్కరికి ఆయన సువార్త కంపల్సరీ చెప్తాడు, నేర్పిస్తాడు, తెలుస్తుంది. దేవుడు ఇంజస్టిస్ చేయడు. ఇప్పుడు మీకు తెలియకుండా మీరు ఆడనే ఉంటుంటే ఒకరోజు మనం చచ్చిపోతాము. ఇప్పుడు ఆంటీ పోలేదని అనుకుంటున్నాను, నాకు తెలియదు, ఆమె నమ్ముకోలే, ఆమె ఒక ముస్లిము. సో అట్లా మనం కూడా చచ్చిపోయి వెళ్ళిపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు నేనేం చేస్తున్నా, మీకు ఒక ఆత్మీయ తల్లిగా తండ్రిగా నేను పెద్దక్క ఏం చేస్తున్నా, మీకు ఏం చేస్తున్నాం? పరలోక దారి నేర్పిస్తున్నాం మీకు. ఈ భూమి మీద ఎట్లా బతకాలా, పరలోకంలో ఎట్లా బతకాలా, రెండు నేర్పిస్తున్నాం కదా. సో ఇప్పుడు ఎవరిని గౌరవించాలా అంటే మన మమ్మీ డాడీని వదిలేయాలనా, డిస్రెస్పెక్ట్ చేయాలనా? కాదు, వాళ్ళను గౌరవించాలా, ఆత్మీయ తల్లిదండ్రులను ఇంకా ఎక్కువ గౌరవించాలా. అర్థమవుతుందా? వదిలిపెట్టొద్దు. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అనేది బ్లెస్సింగ్ లాంగ్ లైఫ్. ఏం రావాలా? బ్లెస్సింగ్ లాంగ్ లైఫ్. ముఖ్యంగా నీ ఆత్మీయ తల్లి నీ ఆత్మీయ తండ్రిని గౌరవించినవనంటే ఇంకా గ్రేటర్ బ్లెస్సింగ్ ఉంటుంది. అది మర్చిపోకండి. సో ఈ యొక్క వచనంను మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు మీ ఆత్మీయ తండ్రి మాట వినరో, మీ ఆత్మీయ తండ్రి మాట వినరో, అప్పుడు మీరు ఏం ఓపెన్ చేస్తున్నారు? దేనికి ద్వారం ఓపెన్ చేస్తున్నారు? తండ్రికి విధేయత ఉన్నారా లేదా? ఇప్పుడు తండ్రి మాట వినకపోతే, ఆత్మీయ తండ్రి మాట వినకపోతే మీరు విధేయతగా ఉన్నారా? ఆయనకు ఉన్నట్టు అర్థమా? ఇప్పుడు దానికి బ్లెస్సింగ్ వస్తుందా?
లాంగ్ లైఫ్ వస్తుందా? అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీ ఆత్మీయ తండ్రిని, నేను చెప్తున్నా, వీళ్ళకు బాధ్యత ఇస్తున్నా, మీరు చేయండి. నేను లేకపోతే కూడా నా ఒక ఇన్స్ట్రక్షన్స్ మీద వాళ్ళు చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను సంపత్ అంకుల్ ఉన్నాడు కదా, సంపత్ అంకుల్ పోయినా కదా గేట్లా, అంకుల్ సాక్ష్యం ఇచ్చారు మొన్న. ఆ అంకుల్కి నేనేమైనా బాధ్యత చెప్పినాను అనుకో, మీరు చేయాలనా లేదా? నేను అంకుల్కి చెప్పినా అనుకో, ఆ అంకుల్ ఇట్లా పిల్లలను అందరు చెప్పి అని అంటే చేయాలా లేదా? మనం బ్లెస్సింగ్ వస్తుందా, కర్సింగ్ వస్తుందా? చల్ 2 ఏళ్ళు లేవు నీకు, ఏం అంతా పెట్టుకొని మీ మాట వినం మేము అని అంటే ఏమవుతుంది? నీ ఆత్మీయ తండ్రి యొక్క అభిషేకం కింద ఆయన పని చేస్తున్నాడు, నేను లేను డైరెక్ట్గా. అప్పుడు నువ్వు ఆయనకు డిసొబే చేస్తే నీ లాంగ్ లైఫ్ని మైనస్ చేసుకుంటున్నావు, నీ బ్లెస్సింగ్ని డిలీట్ చేసుకుంటున్నావు. అర్థమైందా? ఇప్పుడు నేను లక్ష్మమ్మ చెప్తా, లక్ష్మమ్మ రా కొంచెం హెల్ప్ చేయనంట, పిల్లలను కొంచెం లైన్లో తీసుకుపోమాట వస్తుంది. అందరు లైన్లో పట్టునంటే, నువ్వేంటి, నువ్వు టాయిలెట్లు కడిగెట్టా నాకు చెప్తేనే ఏంది, నువ్వు టాయిలెట్ చూసుకోపో, నేను చేయలేను అంటే ఏమవుతుంది? ఆమె నేను చెప్పింది చేస్తుందా, లేకపోతే ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుందా లైన్లో? సో నేను చెప్పింది ఆమె చేస్తే బ్లెస్సింగ్ ఎవరికి వస్తుంది? నేను చెప్పింది ఆమె చేస్తుంది, ఆమెకు వస్తుంది. ఆమె నేనేం చెప్పినానో అది కంప్లీట్గా ఫాలో అయితే పిల్లలకు కూడా వస్తుందా లేదా? ఇప్పుడు ఇట్రామ్మా, ఇట్రా, ఇగో ఈ పాపకి చెప్తా నేను, ఏం చెప్తా? 10th క్లాస్ అన్న వాళ్ళని అందరినీ లైన్లో కట్టుకొని తీసుకురామ్మా అని చెప్తా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎట్లా వస్తారా? ఈమె చెప్తా, మీరు అంతా సైలెంట్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది ఈమె? నేను చెప్పింది చేస్తుందా? ఇప్పుడు నేను చెప్పింది చేస్తే ఈమెకు బ్లెస్సింగ్ వస్తుందా లేదా? లాంగ్ లైఫ్ వస్తుందా లేదా? ఇప్పుడు అమ్మ ఏరి 10th క్లాస్ ఉన్న లేరేమ్మా అంటే, సార్ నన్ను కొట్టి గుండు మీద గుండె అంత తిరిగిపోయింది సార్, నా మాట ఎవరు వింటలేరు సార్, నాకు అంతా ఏడిపించారు సార్, గిచ్చిరు సార్, కొట్టిరు సార్, ఎవరు వస్తలేరు సార్. నువ్వేం ఎల్కేజీ పెట్టుకొని నా దగ్గరకు వచ్చి చెప్తావా? ఇప్పుడు ఏమవుతుంది? ఓన్లీ మలేషాంకులు తిమ్మోదన్నా చెప్తేనే మేము వింటాం. ఆ చిన్న పాప చెప్తే విన్నరా? వాళ్ళకు కూడా నేనే చెప్పిన, ఈ చిన్న పాపకు కూడా నేనే చెప్పిన. వాళ్ళకు ఒబే చేసినప్పుడు వాళ్ళకు బ్లెస్సింగు, మీకు బ్లెస్సింగు. ఆ పాపకు చెప్పినప్పుడు పాపకు బ్లెస్సింగు. ఎవరు ఫాలో కాకపోతే కూడా ఆ పాప బ్లెస్సింగ్ ఆ పాపకు ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ ఎవరు పొడగొట్టుకున్నారు? 10th క్లాస్ అదే అంటున్నా. ఎవరెవరు, నేను 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, 1st క్లాస్ అందరూ ఎవరినైతే దెమ్మానో మొత్తం స్కూల్ని తీసుకురా అమ్మా అని అంటే ఎవరు రాకపోతే వినకపోతే చెయ్యరు. సామాన్యం, అది సాధ్యం. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఆ పాప చేసింది ఏమైంది? బ్లెస్సింగ్ అయిందా? ఏమొచ్చింది? ఎవరైతే విధేయత చూపెట్టలేదో వాళ్ళకు ఏమైంది? కర్స్ అంటే బ్లెస్సింగా? కర్స్ అంటే ఏంది? శాపము. మీ ఆత్మీయ తండ్రి బాధ్యత ఇచ్చిండు, ఆ అభిషేకం బట్టి ఈ బిడ్డ వచ్చి మిమ్మల్ని రండి, తండ్రి పిలుస్తున్నాడు, మేము రామ్. అక్కడ ఏం యాక్టివేట్ అయింది? కర్స్. దాని తర్వాత ఇంకోటి ఏం యాక్టివేట్ అయింది? ఆ వచనం ప్రకారం ఇంకోటి ఏమైంది?
లైఫ్ స్పాన్ తక్కువైపోయింది. ఏమైంది? జీవము 120 బతికితే ఫినిష్ అయిపోయింది, తక్కువ అయిపోయింది. 2 ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కర్స్ ఎవరు తెచ్చుకున్నారు? ఆమె తెచ్చిందా? ఎవరు తెచ్చుకున్నారు? మీరే. నాకు లాంగ్ లైఫ్ వద్దు, నేను తొందరగా చచ్చిపోతా అని ఎవరు కోరుకున్నారు? ఎవరు కోరుకున్నారు? మీరే. అవునా? కరెక్టే కదా? ఈ కెమెరాలు చూస్తున్నారా మీరు? ఆ కెమెరా కంటే చాలా పెద్ద కెమెరా దేవుడు నాకు కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. ఇప్పుడు మన జీవితాలలో కర్స్ సిరీస్ మనం చేస్తున్నాం కాబట్టి చాలా శాపాలు మనమే తెచ్చుకుంటున్నాం. పితరులు ఇచ్చింది అది వేరే, వదిలేసేయండి. పితరులు ఇచ్చిందే కాకుండా మనమే తెచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎవరు దాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు? మనం కర్స్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం. మనల్ని మనమే. ఇప్పుడు సింగింగ్ టీం వాళ్ళు ఎవరు చెప్తే చేస్తున్నారు అది? నేను మీకు కూడా చెప్పిన, వాళ్ళు వచ్చినప్పుడు వర్షిప్ ఫాలో చేయండి, ప్రతిదీ నేను చేస్తే బాగుంటుంది చేయండి అని అన్నా. మీరు హ్యాపీగా వెళ్ళిపోయారు బయటికి. అంటే ఏం తీసుకొని పోయారు మీరు బయటికి? ఆమెకి ఏమైనా అవుతుందా? ఆమె చేసింది, చెప్పింది, తిట్టింది, అన్నీ చేసింది. సార్ వచ్చి బ్లెస్ చేయరు సార్. నేను ఎంత 1,00,000 బ్లెస్ చేస్తే కూడా ఆ బ్లెస్సింగ్ మీరు సొంతగా కొనుక్కుంటున్నారు. కర్సింగ్ నేను ఎంత బ్లెస్ చేస్తే ఏమవుతుంది? నా మాటనే మీరు వింటలేరు. నా మాట స్టాఫ్ ద్వారా కానీ ఇక్కడ వర్షిప్ టీం వాళ్ళ ద్వారా కానీ వింటలేరు. వినకపోతే మీకు బ్లెస్సింగ్ ఎటుకెళ్ళి వస్తుంది? ఈ వాక్యం చూసుకుంటే నీ ఆత్మీయ తండ్రి నేను పరలోకం తీసుకొని పోతున్నాడు. నువ్వేమో నాకు పరలోకం వద్దు, నాకు కర్స్ కావాలని నువ్వు వెళ్ళిపోతున్నావు. కర్స్ అనేది చాలా కేర్ఫుల్గా మనం ప్రతి అడుగు జాగ్రత్తగా మనము చూసుకోవాలి. జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి. మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకనంటే నేను ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంటా, ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటా. నేను ఇక రాకపోతే కూడా నాకు మొత్తం ఇన్ఫర్మేషను అడుగుతూ ఉంటా, ఫోన్లు చేసి అడుగుతా, పిల్లలను అడుగుతా, వేరే వాళ్ళని అడుగుతా, ఎంతమందిని 2-3 అడుగుతా, ఎవరు ఏం కరెక్ట్గా ఎవరు చేసిర్రు, ఎవరు తప్పు చేసిర్రు, ఏం చేసిర్రు అని. కాబట్టి మీరు చూసుకొని ఈ యొక్క కర్స్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం, అవసరం లేని కొని తెచ్చుకుంటున్నాం. సో ప్రార్థనకు వచ్చినప్పుడు మనము కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు మనం కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా తండ్రి, ప్రతి ఒక్క కుమారుణ్ణి, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభువా. ఈ ద్రాక్ష రసం యొక్క శోధన నుండి తప్పించి ప్రభువా తండ్రి దీవించి ఆశీర్వదించి మమ్మల్ని బుద్ధిమంతులుగా తీర్చిదిద్ది నీ కృపలో, నీ శక్తిలో, నీ సామర్థ్యంలో మమ్మల్ని నడిపించి, నీ ప్రత్యక్షతను నడిపించి ఈ యొక్క శోధన నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. ఈ సాతాను శక్తుల నుండి, తాగుబోతు ఆత్మల నుండి మమ్మల్ని కాపాడి, ఈ తాగుబోతు ఆత్మ మా ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేసేసింది ప్రభువా, మా జీవితాలను డిస్ట్రాయ్ చేసేసింది, మా ఆస్తిని డిస్ట్రాయ్ చేసేసింది, మా మమ్మీని, డాడీని, అన్నను, తమ్ముని, చెల్లెని, అక్కను, మా ఫ్రెండ్స్ని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంది ప్రభువా. ఈ యొక్క ఆత్మతో మమ్మల్ని, మా ఫ్రెండ్స్ని, మా ఫ్యామిలీస్ని అందరినీ కాపాడి కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి రాత్రి మంచి నిద్రను, మంచి కళలనిచ్చి నీ కొరకై మేము జీవించేలాగా మాకు సహాయం చేయమని నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.